నెక్స్ట్ రీమాన్ ఇంటిగ్రబుల్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రెండు చేద్దాము. షో దట్ ఎగ్జాంపుల్ షో దట్ f of x is equals to 3x plus 1 is integrable on closed 1 comma 2 and integral 1 to 2 3x plus 1 dx is equals to 11/2. ఫస్ట్ మనం ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేసి ఆన్సర్ తెప్పించాం. మామూలుగా దీన్ని ఇంటిగ్రేషన్ చేసామనుకోండి 11/2 వస్తుంది, కానీ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసి కూడదు ఇక్కడ. సొల్యూషన్ ఇలాంటి లెక్కలు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చింది తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3x plus 1 మనం ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలంటే we have to prove that integral 1 bar to 2 1 to 2 కదా 1 bar to 2 1 to 2 f of x dx is equals to integral 1 to 2 bar f of x dx అని ప్రూవ్ చేయాలి. అది మనం ప్రూవ్ చేయవలసింది. అర్థమైందా? దీనికోసం మనం యూపీఎఫ్ ఎల్పిఎఫ్ కట్టి చేయాలి. అంటే లోయర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ ఇంటిగ్రల్ మనం ప్రూవ్ చేయాలి. అలా చేస్తే అది ఇంటిగ్రబుల్ అవుతుంది. సో ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ మనం దీనికోసం మనం ఒక పార్టీషన్ తీసుకోవాలి. కన్సిడర్ ఏ పార్టీషన్ పి ఎలా తీసుకుంటామంటే ఏ ప్లస్ హెచ్ ఏ ప్లస్ 2h సో ఆన్ ఏ ప్లస్ ఎన్హెచ్ ఇలా తీసుకోవాలి పార్టీషన్. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ/n ఇది ఫార్ములా. ఇలా మనం పార్టీషన్స్ తీసుకోవాలి. ఏ ప్లస్ హెచ్ ఏ ప్లస్ 2h సో ఆన్ ఏ ప్లస్ ఎన్హెచ్. హెచ్ అంటే బి మైనస్ ఏ/n. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 1 బి వాల్యూ 2 అలా తీసుకోవాలి. ఇక్కడ ఏ వాల్యూ 1 బి వాల్యూ 2 అప్పుడు హెచ్ వాల్యూ ఎంత అవుతుంది 2 మైనస్ 1/n అంటే ఎంత వస్తుంది 1/n అది హెచ్ వాల్యూ. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పార్టీషన్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది ఏ అంటే ఎంత 1 ఏ ప్లస్ హెచ్ అంటే 1 ప్లస్ హెచ్ అంటే ఎంత 1/n 1 ప్లస్ 1/n తర్వాత ఏ ప్లస్ 2h 1 ప్లస్ 2/n అప్ టు సో ఆన్ లాస్ట్ది n రాస్తే ఏ ప్లస్ ఎన్హెచ్ ఏ అంటే ఎంత 1 ప్లస్ n/n అంటే 1 ప్లస్ 1 అంటే 1 లాస్ట్ తీసుకోవాలి అలా ఉంచండి చాలు. సో 1 ప్లస్ 1/n. ఇప్పుడు మనం ఆర్త్ సబ్ ఇంటర్వల్ తీసుకోవాలి. ఆర్త్ సబ్ ఇంటర్వల్ దగ్గర ఆర్త్ ఏమవుతుంది 1 ప్లస్ r/n సో అది ఆర్త్ సబ్ ఇంటర్వల్ తీసుకున్నాం. కన్సిడర్ ఆర్త్ సబ్ ఇంటర్వల్ ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్త్ సబ్ ఇంటర్వల్ ఏమవుతుందంటే ఇది దీని ముందు ఏమవుతుంది 1 ప్లస్ r-1/n అవుతుంది. దీని ముందు ఇది 1 ప్లస్ r/n ఇది ఆర్త్ సబ్ ఇంటర్వల్ అంటాం. ఆర్త్ సబ్ ఇంటర్వల్ తీసుకోవాలి. దీనికి ఆర్త్ సబ్ ఇంటర్వల్ తీసుకుని ఫస్ట్ మనం ఏం కట్టాలంటే సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ కట్టాలి. యూపీఎఫ్ కడదాం. సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ కడదాం. ఎంఆర్ కడదాం. సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఎలా వస్తుంది 1 ప్లస్ r/n దగ్గర హైయెస్ట్ వాల్యూ 1 ప్లస్ r-1/n దగ్గర లీస్ట్ వాల్యూ. ఆర్త్ సబ్ ఇంటర్వల్ యొక్క సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ ఐఆర్. ఆర్త్ సబ్ ఇంటర్వల్ చోట సుప్రీమం కట్టాలి. ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సో 1 ప్లస్ r/n సబ్స్టిట్యూట్ చేయాలి. 3x ప్లస్ 1లో 3 ఇంటూ ఎక్స్ బదులు 1 ప్లస్ r/n ప్లస్ 1 అంటే ఇక్కడ ఎక్స్ బదులు ఏం రాయాలంటే 1 ప్లస్ r/n రాయాలి. ఇప్పుడు ఏమొస్తుంది 3 ప్లస్ 3r/n ప్లస్ 1 ఏమొచ్చింది 4 ప్లస్ 3r/n. అలాగే మనం సుప్రీమం కట్టాలి. సుప్రీమం కట్టిన తర్వాత సుప్రీమం ఎందుకు కట్టామంటే మనం యూపీఎఫ్ కట్టాలి. యూపీఎఫ్ ఫార్ములా ఏంటంటే సిగ్మా r రన్నింగ్ ఫ్రమ్ 1 to n mr delta r ఇది ఫార్ములా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు సిగ్మా r రన్నింగ్ ఫ్రమ్ 1 to n mr ఎంత వచ్చింది 4 ప్లస్
3r/n ఇంటూ డెల్టా ఆర్ అంటే చేంజ్ ఇన్ లెంగ్త్. ఇది మైనస్ ఇచ్చేయాలి డెల్టా ఆర్. ఏమొస్తుంది డెల్టా ఆర్ చేస్తే 1 + r/n మైనస్ 1 మైనస్ r మైనస్ 1/n. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. సో జనరల్గా ఇది చేయగలేదు. డెల్టా ఆర్ అంటే ఇక్కడ 1 + 1/n మైనస్ 1 1 1 క్యాన్సిల్ అంటే 1/n. సో చేంజ్ ఇన్ లెంగ్త్ 1/n వస్తుంది. సో 1/n. సో మనం యూపీఎఫ్ కట్టాలి. యూపీఎఫ్ ఫార్ములా సిగ్మా ఎంఆర్ డెల్టా. ఆర్త్ సబ్ ఇంటర్వల్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన సబ్కి మరి ప్రూవ్ చేయాలి. దానికోసం ఒక పార్టీషన్ ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆర్త్ సబ్ ఇంటర్వల్ తీసుకోవాలి. ఎంఆర్ కట్టాలి. ఎంఆర్ అంటే ఏంటి, సుప్రీమో ఆఫ్ ఐఆర్ ఈక్వల్ టు ఎంఆర్. 3 ఇంటూ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఐఆర్ 3 ఇంటూ 1 + r/n + 1 4 + 3r/n. ఇక్కడ ఎంఆర్ డెల్టా. డెల్టా అంటే ఇక్కడ ఏ రెండు సపరేట్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. 1 + 1/n మైనస్ 1 1/n. ఇక్కడ 1/n. ఇదంతా 1/n. కాబట్టి లెంగ్త్ ఎంత అవుతుంది, 1/n అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు సిగ్మా r ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. ఫోర్త్ గురించి 4/n ప్లస్ మళ్ళీ సిగ్మా r రన్నింగ్ ఫ్రమ్ 1 to n 3r/n². అంతే కదా, 3r/n². ఇక్కడ చూడండి r ఈక్వల్ టు ఉంది అంటే ఆర్లే లోపల ఉంచాలి. ఇక్కడ r ఏమన్నా లేదు కాబట్టి నేను ఏమన్నా 4/n ఇంటూ సిగ్మా r ఈక్వల్ టు 1 to n 1 అని రాదు. ఆర్లు ఉంటేనే లోపల ఉంచాలి. ప్లస్ 3/n² అంటే ఇక్కడ కాన్స్టెంట్ సిగ్మా r రన్నింగ్ ఫ్రమ్ 1 to n. అందువల్ల ఓన్లీ ఆర్లే లోపల ఉంచాలి. ఆర్ నుంచి మనం ఆర్ వాల్యూ తీస్తున్నాం కాబట్టి ఆర్ లోపల ఉంచాలి. బట్ ఈక్వల్ టు 4/n ఇంటూ సిగ్మా 1 అంటే 1 నుంచి n వరకు సిగ్మా 1 + 1 + 1 + 1 n అంటే n వస్తాయి ప్లస్ 3/n ఇంటూ సిగ్మా ఆర్. సిగ్మా n ఫార్ములా n ఇంటూ n + 1/2 n ఇంటూ n + 1/2. n క్యాన్సిల్ క్యాన్సిల్. సో ఏమొచ్చింది 4 + 3 ఇంటూ n + 1/2. సో ఇది దేని వాల్యూ, యూపీఎఫ్ వాల్యూ. సో యూపీఎఫ్ ఎందుకు కట్టామంటే ఇక్కడ మనం కట్టవలసింది ఏంటి, ఇంటిగ్రల్ 1 to 2 బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కట్టాలి. 1 to 2 బార్ దీని ఫార్ములా లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ యూపీఎఫ్. ఇది ఫార్ములా. సో లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 4 + 3 ఇంటూ n + 1/2. ఇక్కడ n టెండ్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ 4 కాన్స్టెంట్. ఇక్కడ 3/n² కదా, n² ఒక n మిగులుతుంది ఇక్కడ అంటే 3/n అంటే 3/2n అవుతుంది కదా, 2n. ఇక్కడ 4 కాన్స్టెంట్ 4 ప్లస్ లిమిట్ ఇక్కడ 3/2 కూడా కాన్స్టెంట్ 3/2 ఇంటూ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. n కామన్ తీద్దాం. n కామన్ తీస్తే 1 + 1/n/n. n క్యాన్సిల్. n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n 0 అంటే 1 + 0 1 1 ఇంటూ 3/2 3/2. సో ఎంత వస్తుంది 4 + 3/2 అంటే ఎంత వస్తుంది 2 3 11/2. అంటే ఇంటిగ్రల్ 1 to 2 బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏమొచ్చింది 11/2 వచ్చింది. అలా మనం ఫస్ట్ యూపీఎఫ్ కట్టాలి. సో ఎలా కట్టాము, పార్టీషన్ ఒకటి తీసుకోవాలి, ఆర్త్ సబ్ ఇంటర్వల్ తీసుకోవాలి, సుప్రీమం కట్టాలి, యూపీఎఫ్ కట్టాలి. సో యూపీఎఫ్ ఎంఆర్ డెల్టా. డెల్టా అంటే చేంజ్ ఇన్ లెంగ్త్ 1/n. ఇలా నీట్గా సిగ్మా విడగొట్టుకోవాలి. 1/n². n క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది 3 ఇంటూ n + 1/2 n మిగిలిపోతుంది 2n. సో ఇక్కడ ఇంటిగ్రల్ 1 to 2 బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా n టెండ్స్ టు ఇన్ఫినిటీ యూపీఎఫ్. సో యూపీఎఫ్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. 4 కాన్స్టెంట్ ప్లస్ 3/2 కాన్స్టెంట్ n కామన్ తీసి క్యాన్సిల్ చేసింది 1 + 1/n. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/n టెండ్స్ టు 0 అంటే 1 + 0 1 3/2 ఇంటూ 1 3/2. సో 11/2 వచ్చింది. అది ఫస్ట్ది 11/2 అనే మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు సారి ఎల్పిఎఫ్ కట్టాలి. ఇక్కడ దాకా
సో మనం ఎల్పిఎఫ్ కట్టాలి అంటే ఇప్పుడు మళ్ళీ ఇన్ఫిమమ్ కట్టాలి. ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్, ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎంఆర్. స్మాల్ ఎంఆర్ అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ 1/n ఇది తీసుకోవాలి సార్. ఇది తీసుకుని 3x ప్లస్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది 3 ఇంటూ ఎక్స్ బదులు ఏరాయాలి సార్ 1 ప్లస్ ఆర్ మైనస్ 1/n ప్లస్ 1 అని రాయాలి. 3x ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 3 ప్లస్ 3 ఇంటూ ఆర్ మైనస్ 1/n ప్లస్ 1 3 ప్లస్ 1 4 ప్లస్ 3/n ఇంటూ ఆర్ మైనస్ 1 ఇది స్మాల్ ఎంఆర్. ఇప్పుడు ఈసారి ఏం కట్టాలి ఎల్పిఎఫ్ కట్టాలి. ఎల్పిఎఫ్ ఫార్ములా ఏంటి ఎంఆర్ డెల్టా ఆర్. చేంజ్ ఇన్ లెంగ్త్ మారదు 1/n. ఎంఆర్ ఎంత 4 ప్లస్ ఎంఆర్ ఎంత 4 ప్లస్ 3/n ఇంటూ ఆర్ మైనస్ 1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ ఏం వస్తుంది ఇక్కడ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n 4 అది ఫస్ట్ది 4 ఫస్ట్ది ప్లస్ సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n 3/n ఇంటూ ఆర్ మైనస్ 1. సో నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 కాన్స్టెంట్ 4 ఇంటూ సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n 1 ప్లస్ 3/n కాన్స్టెంట్ 3/n ఇంటూ సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఆర్ మైనస్ 1. 4 ఇంటూ సిగ్మా 1 n ఉన్నాయి కాబట్టి n 4n ప్లస్ 3/n ఇంటూ సిగ్మా n సమ్ ఆఫ్ ది n టర్మ్స్ n ఇంటూ n ప్లస్ 1/2 కానీ ఇక్కడ n బదులు ఏముంది ఆర్ మైనస్ 1 ఉంది అంటే ఇక్కడ n బదులు n మైనస్ 1 రాయాలి. మామూలుగా ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2 కానీ ఇక్కడ n బదులు ఏముంది n మైనస్ 1 ఉంది కాబట్టి n బదులు n మైనస్ 1 రాస్తే n మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ n/2 అంటే ఏమొచ్చింది n ఇంటూ n మైనస్ 1/2 ఇది ఫార్ములా. n ఇంటూ n మైనస్ 1/2 ఇక్కడ r ఉంది కదా n ఎందుకు వచ్చింది అనుకోకూడదు. r టు n వరకు సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత ఇది వస్తుంది అన్నమాట సిగ్మా. సో 4n ప్లస్ n క్యాన్సిల్ 3/2 ఇంటూ n మైనస్ 1. ఇక్కడ మనం ఇంటూ డెల్టా రాయాలి కదా రాయలేదు ఇంటూ 1/n అవును కదా ఇంటూ డెల్టా అంటే చేంజ్ అయ్యేది 1/n. సో 4/n అంటే ఇక్కడ ఏమొస్తుంది 4 బయటకు వస్తే 1/n. ఇక్కడ ఏమొస్తుంది n ఇంటూ n n స్క్వేర్ 3/n స్క్వేర్ 3n స్క్వేర్ ఇంకో n మిగిలిపోతుంది 3/2n. ఇక్కడ సిగ్మా 1 n/n మళ్ళీ n క్యాన్సిల్ 4 వస్తుంది 4 ప్లస్ 3/2n ఇంటూ n మైనస్ 1. సో అర్థమైంది ఇక్కడ n బదులు 1/n కూడా రాయాలి. సో 4/n 4 కాన్స్టెంట్ 1/n సిగ్మా n అంటే సిగ్మా 1 అంటే n కదా. సో ఇక్కడ 4/n బయట తీసుకొచ్చేద్దాం 4/n సిగ్మా 1 అంటే n 4n/n 3/n స్క్వేర్ r మైనస్ 1 అంటే n ఇంటూ n మైనస్ 1/2 n అని క్యాన్సిల్. సో ఇక్కడ 4 ప్లస్ ఇక్కడ n కామన్ తీసి క్యాన్సిల్ చేసేద్దాం అప్పుడు ఏమొస్తుంది 3/2 ఇంటూ n కామన్ తీస్తే 1 మైనస్ 1/n n కామన్ తీద్దాం n అని క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఏం కట్టాలి ఇంటిగ్రల్ 1/2 f(x) dx కట్టాలి. 1/2 ఫార్ములా లిమిట్ n tends to infinity LPF. లిమిట్ n tends to infinity LPF అంటే ఏం రాస్తాం లిమిట్ n tends to infinity LPF అంటే 4 ప్లస్ 3/2 ఇంటూ 1 మైనస్ 1/n. ఇక్కడ 4 కాన్స్టెంట్ 3/2 కాన్స్టెంట్ 1/n 0 అంటే ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ 4 ప్లస్ 3/2 అంటే ఎంత 11/2 అంటే 1/2 f(x) dx 11/2 1 to 2/f(x) dx 11/2. Therefore integral 1/2 f(x) dx is equals to integral 1 to 2/f(x) dx is equals to 11/2. Therefore f is integrable on closed 1, 2. ఇంకేం కనుక్కున్నారు వాల్యూ ఇంటిగ్రల్ 1 to 2 f(x) dx 11/2 కదా. Therefore integral 1 to 2 f(x) dx is equals to 11/2. సో
సో ఇలా మనం ఇంటిగ్రల్ ప్రూవ్ చేయమన్న ముందు ఎల్పిఎఫ్ కట్టాలి, యూపీఎఫ్ ఎల్పిఎఫ్ కట్టి ఇలా రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇంకొక సమ్ ఈ మోడల్ అని ఇంకో సమ్ చేద్దాము. ఈజీ అంటే కొద్దిగా ఇంపార్టెంట్ సమ్స్ ఇవి. ఇదే మోడల్లో సమ్ చేద్దాం. Prove that, example, prove that f of x is equals to x square is integrable on closed 0 comma a and integral 0 to a x square dx is equals to a cube by 3. ఈ రెండు లెక్కలు చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏ లెక్కలు ఇచ్చినా ఇదే మోడల్లో చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ therefore f of x is equals to x square bounded on closed 0 comma a బౌండెడ్ అవుతుంది అంటే. ఇప్పుడు ఫస్ట్ మనం ఓ పార్టీషన్ తీసుకోవాలి కదా. ఎలా తీసుకోవాలి? కన్సిడర్ పార్టీషన్ p is equals to a plus h a plus 2h so on, where h is equals to b minus a by n. అంటే ఇక్కడ ఏమొస్తుంది? a వాల్యూ ఎంత? 0, b వాల్యూ a. అంటే ఇక్కడ ఏమొస్తుంది? a మైనస్ 0 బై n. అంటే h వాల్యూ ఎంత? a బై n. ఇదే డెల్టా ఆర్ వాల్యూ. డెల్టా ఆర్ వాల్యూ h వాల్యూ ఒకటే. సో a బై n. సో ఇక్కడ p ఈజ్ ఈక్వల్స్ టు a బదులు 0 రాయాలి. ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 0, b ఈజ్ ఈక్వల్స్ టు a రాయాలి. అప్పుడు a బదులు 0, a ప్లస్ h, 0 ప్లస్ a బై n అంటే a బై n. తర్వాత 2 ఇంటూ a బై n, 2a బై n సో ఆన్. r సమ్ ఇంటర్వెల్ ra బై n సో ఆన్. ఇదమ్మా లాస్ట్ది na బై n. లాస్ట్ది సో ఇక్కడ p అనేది పార్టీషన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఆర్త్ సబ్ ఇంటర్వెల్ తీసుకోవాలి. ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఏంటి? ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్. దీని ముందుది ఇది ఆర్ కదా, దీని ముందుది ఆర్ మైనస్ 1 ఇంటూ ఏ బై ఎన్, ఆర్ఏ బై ఎన్. ఇది ఆర్త్ సబ్ ఇంటర్వెల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం కట్టాలి? యూపీఎఫ్ కట్టాలి. దీనికోసం ఇది సుప్రీమం వాల్యూ కదా. సుప్రీమం ఆఫ్ ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎంఆర్ అనుకోండి. సుప్రీమం కడతాం. సుప్రీమం ఎలా కడతాం? ఎక్స్ బదులు ఆర్ఏ బై ఎన్ రాయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎఫ్ ఆఫ్ ఆర్ఏ బై ఎన్. ఇది సుప్రీమం. సుప్రీమం అంటే ఆర్ఏ బై ఎన్ కాదు, ఎఫ్ ఇక్కడ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ కదా ఉంది, ఆర్ఏ బై ఎన్ హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. అది సుప్రీమం వాల్యూ. ఇది ఎంఆర్ వాల్యూ వచ్చింది సుప్రీమం. నెక్స్ట్ ఏం కట్టాలి? యూపీఎఫ్ కట్టాలి. యూపీఎఫ్ ఫార్ములా ఏంటి? యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎంఆర్ డెల్టా ఆర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. ఎంఆర్ అంటే ఎంత? ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ డెల్టా ఆర్ అనే హెచ్ అన్న ఒకటే. డెల్టా ఆర్ అంటే ఎంత? ఏ బై ఎన్. చేంజ్ ఇన్ లెంగ్త్ ఏ బై ఎన్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఆర్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ క్యూబ్. ఇక్కడ ఆర్ కదా మనకు కావాలి. సో ఏ క్యూబ్ బై ఎన్ క్యూబ్ కాన్స్టెంట్, అది సిగ్మా బయటికి తీసుకురావాలి.
a cube by n cube into sigma r running from 1 to n r square. Sigma n square formula n into n plus 1 into 2n plus 1 by 6. So a cube by n cube into sigma r square n into n plus 1 into 2n plus 1 by 6. అర్థమవుతుందా? ఇది సిగ్మా ఆర్ స్క్వేర్ ఫార్ములా. ఇక్కడ ఏ క్యూబ్ బై ఎన్ క్యూబ్ ఇంటూ ఇక్కడ ఒక ఎన్ కామన్ తీయండి, ఇక్కడ ఎన్ కామన్ తీసింది, అప్పుడు ఎన్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ఎన్ క్యూబ్, ఎన్ క్యూబ్ ఇంటూ ఎన్ కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై ఎన్, ఎన్ కామన్ తీస్తే 2 ప్లస్ 1 బై ఎన్ హోల్ బై 6. ఎన్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇంటర్వెల్ తీసుకోవడం ఇంపార్టెంట్ పార్టీషన్. సో నెక్స్ట్ స్టెప్లో ఇంకేం మిగిలింది? యూపీఎఫ్ వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ బై 6 ఉంది కదా, ఇంటూ 1 ప్లస్ 1 బై ఎన్ ఇంటూ 2 ప్లస్ 1 బై ఎన్, 2 ప్లస్ 1 బై ఎన్. ఇప్పుడు ఏం కట్టాలి? ఇంటిగ్రల్ 0 to a bar f of x dx is equals to limit n tends to infinity UPF. ఇది ఫార్ములా. అది ఈక్వల్ టు లిమిట్ n tends to infinity a cube by 6 into UPF ఎంత? 1 plus 1 by n into 2 plus 1 by n. As n tends to infinity 1 by n 0, ఈ రెండు జీరోలు అవుతాయి. సో 1 plus 0 1 into 2 2. అంటే దీన్ని ఏం రాయొచ్చు? a cube by 6 into 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? a cube by 3. మనకు కావాల్సిన ఆన్సర్ కూడా a cube by 3. ఇది యూపీఎఫ్. ఇదే మోడల్లో మనం ఎల్పిఎఫ్ చేయాలి. ఇక్కడ 0 to a bar f of x dx ఏమొచ్చింది? a cube by 3 వచ్చింది. ఇప్పుడు ఇదే మోడల్లో ఎల్పిఎఫ్ చేయాలి. ఎల్పిఎఫ్ అంటే ఏం కదా మరి? ఇన్ఫిమమ్ ఆఫ్ ఐఆర్ కదా ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్. అంటే ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఏ బై ఎన్. ఇక్కడ నుంచి సో ఎఫ్ ఆఫ్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఏ బై ఎన్. ఇది ఎక్స్ స్క్వేర్ కదా, ఇది ఏం రాయాలి? ఆర్ మైనస్ 1 స్క్వేర్ ఏ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇప్పుడు మనం ఏం కట్టాలి? ఎల్పిఎఫ్ కట్టాలి. ఎల్పిఎఫ్ ఫార్ములా సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎంఆర్ డెల్టా ఆర్. ఇది ఫార్ములా ఎల్పిఎఫ్కి. దట్ ఈస్ ఈక్వల్స్ టు సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎంఆర్ అంటే ఏంటి? ఆర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ డెల్టా ఆర్. చేంజ్ లెంగ్త్ ఇది పెద్దగా a by n కదా చేంజ్ లెంగ్త్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ n స్క్వేర్ ఇంటూ n క్యూబ్. ఆ రెండు బయట తీసుకొచ్చేయాలి. a క్యూబ్ బై n క్యూబ్ ఇంటూ సిగ్మా r రన్నింగ్ ఫ్రమ్ 1 to n r మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఏదో ఉంది సిగ్మా n స్క్వేర్. సిగ్మా n స్క్వేర్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n plus 1 by 6. యాక్చువల్గా ఇది ఫార్ములా. కానీ ఇక్కడ n బదులు n మైనస్ 1 రాయాలి. r మైనస్ 1 ఉంది కాబట్టి n బదులు n మైనస్ 1 వస్తే ఏమవుతుంది? n మైనస్ 1 ఇంటూ n బదులు n మైనస్ 1, n మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే n మిగులుతుంది. 2n ప్లస్ 1 అంటే 2 ఇంటూ n మైనస్ 1 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది? 2n మైనస్ 2 ప్లస్ 1 2n మైనస్ 1 వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 2n మైనస్ 1 బై 6 వస్తుంది. అంటే ఇక్కడ n మైనస్ 1 ఇంటూ n ఇంటూ 2n మైనస్ 1 బై 6 రాయాలి అక్కడ. సో అక్కడ ఏం రాయాలంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఏ క్యూబ్ బై ఎన్ క్యూబ్ ఇంటూ సిగ్మా బదులే రాయాలి n మైనస్ 1 ఇంటూ n ఇంటూ 2n మైనస్ 1 బై 6. n కామన్ తీసింది. అప్పుడు ఏమొస్తుంది? ఏ క్యూబ్ బై ఎన్ క్యూబ్ ఇంటూ ఎన్ క్యూబ్ వస్తుంది. ఎన్ క్యూబ్ ఇంటూ 1 మైనస్ 1 బై ఎన్ ఇంటూ ఇక్కడ కూడా ఎన్ క్యాన్సిల్, ఎన్ క్యూబ్ అయింది 2 మైనస్ 1 బై ఎన్ బై 6. ఎన్ క్యూబ్ క్యాన్సిల్. ఇప్పుడు ఏమొచ్చింది? ఏ క్యూబ్ బై 6 ఇంటూ
1 minus 1 by n into 2 minus 1 by n. ఇప్పుడు ఏం కట్టాలి? ఇంటిగ్రల్ 0 bar to a x square dx is equals to limit n tends to infinity LPF. LPF కి లిమిట్ కట్టాలి. సో లిమిట్ n tends to infinity LPF ఎంత? a cube by 6 into 1 minus 1 by n into 2 minus 1 by n. ఇక్కడ as n tends to infinity 1 by n 0, 1 by n 0. అప్పుడు ఏమొస్తుంది? a cube by 6 into 1 into 2. మళ్ళీ ఎంత వస్తుంది ఆన్సర్? a cube by 3. Therefore, lower integral equal to upper integral. Therefore, in right to integral 0 bar to a x square dx equal to integral 0 to a bar x square dx is equals to a cube by 3. Therefore, f of x is equals to x square integrable on closed 0 comma a. సో ఇక్కడ 0 bar to a f of x dx 0 to a bar రెండు ఈక్వల్ కాబట్టి దీని ఏం రాయొచ్చు? Therefore, ఇంటిగ్రల్ 0 to a లాస్ట్ స్టెప్ ఏమైనా ఇక్కడ రాసిన చూడండి. Therefore, ఇంటిగ్రల్ 0 to a f of x dx అంటే x square dx is equals to a cube by 3. దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేసిన అదే వస్తుంది. x square ఇంటిగ్రేషన్ x cube by 3 అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే a cube by 3 వస్తుంది. సో ఇది ఆన్సర్. ఇది ఇంటిగ్రల్ సమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇదే మోడల్లో చేయాలి. ఫస్ట్ పార్టీషన్ తీసుకోవాలి. a ప్లస్ ఆర్ a ప్లస్ హెచ్ a ప్లస్ 2h a ప్లస్ 3h అలా తీసుకోవాలి. పార్టీషన్ తీసుకోవాలి. దాంట్లో ఆర్ట్ సబ్ ఇంటర్వల్ తీసుకోవాలి. తర్వాత సుప్రీమం ఇన్ఫిమం కట్టాలి. యూపీఎఫ్ ఎల్పిఎఫ్ కట్టాలి. అప్పుడు అప్పర్ ఇంటిగ్రల్ లోయర్ ఇంటిగ్రల్ కట్టాలి. రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. రెండు ఈక్వల్ వస్తే అదే ఇంటిగ్రల్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.